అందరికీ నమస్కారం అండి. నా పేరు అల్లా ప్రకాష్. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనలో ఎలాంటి న్యాయం జరగలేదు అని చెప్పేసి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులు నిన్నటి రోజున పెద్ద ఎత్తున నిరసనలు చేశారు, ర్యాలీలు చేశారు. మమతా బెనర్జీ నువ్వు నీ పదవికి రాజీనామా చేయాలి అని చెప్పేసి వాళ్ళు నినాదాలు చేశారు. దీనికి కౌంటర్గా ఆ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సీఎం అయినటువంటి మమతా బెనర్జీ గారు ఏమన్నారంటే, మేము కూడా ఈ నెల 31వ తేదీన అంటే వచ్చే సాటర్డే అనమాట. ఆ రోజున పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తాము, పెద్ద ఎత్తున ప్రొటెస్టులు చేస్తాము అని చెప్పేసి ఆ మమతా బెనర్జీ చెప్పడం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఆ రాష్ట్రానికి మమతా బెనర్జీ సీఎం, ఆ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ మమతా బెనర్జీనే, ఆ తర్వాత ఆ రాష్ట్రానికి హెల్త్ మినిస్టర్ వచ్చేసి మమతా బెనర్జీనే. న్యాయం చేయాలి అంటే తన చేతుల్లోనే ఉంటుంది. ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళు గుర్తించాల్సిన విషయంలో కానీ, త్వరితగతిన వాళ్ళకి శిక్ష పడే విషయంలో కానీ ఇదంతా మమతా బెనర్జీలోనే ఉంటుంది. కానీ ఎందుకు అంటే తన వల్ల కాకుండా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి ఒక కోణంలో చూడవచ్చు మనము. లేదా తన రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుందో అని చెప్పేసి తనే ఇలా కప్పిపుచ్చుకోవడానికి నేను కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే గుంపులో గోవిందలాగా ఎవరు ఏమనుకోరలే అని చెప్పేసి నేను కూడా న్యాయం కోసం పోరాడుతున్నానులే అని అనుకుంటారులే అని చెప్పేసి తను కూడా ఇలా చేస్తుందో మనకైతే తెలియదు. కానీ బట్ అయితే నిన్న మనం చెప్పుకున్నట్లుగా ఎవరు రాజకీయ లబ్ధి వాళ్ళు చూసుకుంటున్నారు కానీ, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కానీ, ఆ బాధితురాలు ఎవరైతే ఉందో ఆ బాధితురాలు యొక్క కుటుంబీకులకి ఎలాంటి న్యాయం జరగట్లేదు. ఆ డాక్టర్లు ప్రొటెస్ట్ చేసిన దానికి కారణం ఏంది? సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఒక పోలీసు వాళ్ళని కొడితే వాళ్ళకి ఒక చట్టం ఉంటుంది. ఒక లాయర్ని కొడితే ఒక చట్టం ఉంటుంది. అంటే కొట్టిన వాడిని వెంటనే శిక్షించవచ్చు, ఇలా వాడి మీద కేసు పెట్టవచ్చు, ఇలా ఉంటుంది. కానీ ఒక డాక్టర్ని కొడితే, ఒక సామాన్యుడిని కొట్టితే ఏ విధంగా అయితే కేసులు పెడతామో డాక్టర్ని కొట్టినా కూడా వాడి మీద అలాంటి కేసులే ఉంటాయి. కానీ ఇప్పుడు పోలీసులు కొట్టాలంటే భయపడతారు, లాయర్ని కొట్టాలంటే భయపడతారు, డాక్టర్ని కొట్టాలంటే ఎవరు భయపడరు. ఇమ్మీడియట్గా వాళ్ళని కొట్టడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది, దాడులు జరుగుతుంటాయి డాక్టర్ల మీద. మాకు ఇలాంటి ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి, హాస్పిటల్ చుట్టుపక్కల కూడా ఒక సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి వాళ్ళు ప్రొటెస్టులు చేస్తున్నారు. దీని మీద అఫ్కోర్స్ ఒక కమిటీ కూడా నియమించారు. అది కూడా ఒక 2 నెలల్లోగా నివేదిక ఇస్తుంది. ఈ కమిటీ వచ్చేసి ఏదైతే సుప్రీంకోర్టు ఉందో దాని ఆదేశాల మేరకు మాత్రమే నియమించడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని చెప్పేసి మనం వెయిట్ చేయాల్సిందే. సో ఇదే విషయంలోనే ద్రౌపది ముర్ము గారు, మన రాష్ట్రపతి, ఆమె కూడా స్పందించడం జరిగింది. ఇది చాలా సిగ్గుచేటు, ఇలాంటివి జరగకూడదు అని చెప్పేసి ఆమె మొదటిసారి నిన్నటి రోజు స్పందించడం జరిగింది. సో మమతా బెనర్జీ గారు ఏమన్నారు అంటే, ఇప్పుడు రానున్నటువంటి అత్యవసర అసెంబ్లీ సమావేశాలు నియమిస్తాము, అందులో ఈ కోల్కతా డాక్టర్ ఘటనలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి కఠినమైన శిక్షలు పడే విధంగా, మరణశిక్ష విధించే విధంగా, ఉరిశిక్ష విధించే విధంగా మేము ఒక చట్టాన్ని తీసుకొస్తాము. ఆ చట్టాన్ని గనక గవర్నర్ గనక ఆమోదం పొందకపోతే పెద్ద ఎత్తున రాజ్భవన్ ముందు కూర్చొని మేము పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తాము, ధర్నాలు చేస్తాము అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు సంజయ్ రాయ్ ఎవడైతే ఉన్నాడో వాడికి ఒక్కడికే ఉరి తీసేస్తే ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడే మనమంతా కోరుకుంటున్నాం వాడిని ఉరి తీయాలి, వాడిని అలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పేసి. వాడిని గనక ఆ విధంగా ఉరి తీసేస్తే అక్కడ జరిగింది గ్యాంగ్ రేప్. ఆ గ్యాంగ్ రేప్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాడికి తెలుసు. మిగతా వాళ్ళందరూ తప్పించేసుకుంటారు సేఫ్గా, వీడొక్కడి మాత్రం బలైపోతాడు. సో ఇది ఎంతవరకు కరెక్టో అందరికీ ఈ విచారణ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఈ విచారణలో ఎవరెవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించిన తర్వాత అప్పుడు ఇలాంటి విషయం మళ్ళీ ఇలాంటి అత్యాచారం చెయ్యాలంటే, ఇంకొకడు ఎవడైనా చెయ్యాలంటే భయపడే విధంగా వాళ్ళకి శిక్షలు ఉండాలి. ఒక ఉరి వేసేసి తీసేస్తే అసలు ఏమాత్రం కూడా భయపడరు అనమాట. అంతే కఠినంగా శిక్షలు ఉండాలి. అసలు మన దేశంలో ఉంది అత్యాచారం అంటే రేప్ కేసుల్లో ఎవరికైతే నిందితులు ఉంటారో వాళ్ళకి మరణశిక్ష విధించే చట్టం మన దేశంలో ఉందంటే ఉంది. నిర్భయ మనం చూసామన్నమాట. నిర్భయ 2012 జరిగితే 2020లో 4 మందికి ఉరిశిక్ష విధించడం జరిగింది. చాలా రేర్ కేసెస్లో మాత్రమే, రేప్ సంబంధించి చాలా రేర్ కేసెస్లో మాత్రమే ఇలాంటివి జరుగుతాయి. హైదరాబాద్లో జరిగినటువంటి దిశ చట్టం ఏదైతే ఉందో, దిశ కేసు, ఆ సమయంలో కూడా ఆ నలుగురిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళని అలాగే ఉంచినామంటే ఆ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ బాడీని, ఆ దిశ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అందులో ఆ బాడీని కాల్చివేయడం జరిగింది. చట్టపరంగా పోతే వాళ్ళు చేసింది తప్పే, కానీ హత్యపరంగా మాత్రమే వాళ్లకు శిక్ష పడుతుంది. కానీ రేప్ చేసినట్టుగా అక్కడ ఎలాంటి ఆధారాలు లభించవన్నమాట. ఎందుకంటే ఆ బాడీని వాళ్ళు కాల్చివేశారు. సో వీళ్ళకి పడిన మహా అంటే ఒక 3 సంవత్సరాలు,
7 సంవత్సరాలు మాత్రమే జైలు శిక్ష పడుతుంది. ఈ తప్పు చేసి కూడా, రేప్ చేసి కూడా వీళ్ళు తప్పించుకుంటారే అనే ఉద్దేశంతోనే వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం జరిగిందనమాట. సో ఇలాంటి శిక్ష పడాలి. ఎట్లాంటి శిక్ష పడితే వీళ్ళు మళ్ళీ రేపొద్దున ఎవరైనా గానీ ఇట్లాంటి తప్పులు చేయాలంటే భయపడే విధంగా ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించాలి. ఒక్కడికి మాత్రమే శిక్ష పడేసి మిగతా వాళ్ళంతా తప్పించేసుకుంటే అసలు ఏమాత్రం న్యాయం జరిగినట్టు. సో ఎవరి లబ్ధి వాళ్ళు కాకుండా ఆ బాధితురాల యొక్క కుటుంబానికి న్యాయం జరిగే విధంగా, డాక్టర్లకి న్యాయం జరిగే విధంగా, అమ్మాయిలకి రక్షణ కల్పించే విధంగా చట్టాలు తీసుకురావాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏదేమైనప్పటికీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.